అంటే ఈ ప్రిపోజిషన్ కి అర్థం ఏంటి అంటే ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే రావడం. ఓకేనా, ముందు రావడం. అంటే దేనికి ముందు వస్తుంది సార్ అంటే ఇది ఒక నౌన్ లేదా ప్రొనౌన్ కి ముందు వస్తుంది. ఓకేనా, నౌన్ లేదా ప్రొనౌన్ కి ముందు ఏమొస్తుందంటే ప్రిపోజిషన్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ది ల్యాప్టాప్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఓకేనా, ద ల్యాప్టాప్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాం, ల్యాప్టాప్ గురించి. సబ్జెక్ట్ ఈజ్ వర్బ్. ఓకేనా, ఈజ్ వర్బ్. దీని తర్వాత ద టేబుల్. ఓకేనా, ఇదేంటి ఆబ్జెక్ట్. ఓకేనా, టేబుల్ అనేది కూడా ఒక నౌన్. ఓకేనా, ఏ టేబుల్, ఈ టేబుల్. ఓకేనా, ఏం చెప్తుంది ఈ ప్రిపోజిషన్ అనేది ఒక నౌన్ కి లేదా ప్రొనౌన్ కి ముందు వస్తుంది. ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటి, ఆన్ అనేది ఒక ప్రిపోజిషన్. ఏం చేస్తుంది ఇది, ఒక నౌన్ లేదా ప్రొనౌన్ కి ముందు వస్తుంది. అండ్ దీని యొక్క వర్క్ ఏంటి అంటే ఈ నౌన్ అంటే ఇటుపక్క ఉన్న నౌన్ అండ్ ఇటుపక్క ఉన్న నౌన్ రెండిటి మధ్య రిలేషన్ ని చూపిస్తుంది. అంటే ల్యాప్టాప్ ఎక్కడుంది, ల్యాప్టాప్ ఎక్కడుంది అంటే టేబుల్ పైన ఉంది. ఎక్కడుంది, టేబుల్ పైన. అంటే ఈ రెండు నౌన్స్ మధ్య రిలేషన్ ని చూపించడమే ఈ ప్రిపోజిషన్ యొక్క వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ప్రిపోజిషన్ అనేది ఒక నౌన్ లేదా ప్రొనౌన్ కి ముందు వస్తుంది. ఓకేనా, దాని తర్వాత ఏం చెప్తుంది అది, ఈ నౌన్ ఆల్రెడీ ఉన్న సెంటెన్స్ లో, అంటే సెంటెన్స్ లో ఆల్రెడీ ఉన్న నౌన్ తో ఎటువంటి రిలేషన్ లో ఉంది అనేది చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు వీటి యొక్క చిన్న చిన్న డెఫినేషన్స్ అనేవి ఉన్నాయి, అవి రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గనక చూస్తే, ప్రిపోజిషన్ కనెక్ట్స్ ఆర్ జాయిన్స్ నౌన్. ప్రిపోజిషన్ కనెక్ట్స్ ఆర్ జాయిన్స్ noun or pronouns to the rest of the sentence. Rest of the sentence. రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. వీటి యొక్క వర్క్, ప్రిపోజిషన్ యొక్క వర్క్, ఇవి ఏం పని చేస్తాయి సార్ ఒక సెంటెన్స్ లో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏం చూపించవచ్చు, దే ఆన్సర్. అంటే అవి దేనికి ఆన్సర్స్ ఇవ్వచ్చు అంటే టైంని ఆన్సర్ చేయొచ్చు. అంటే అది ఏ టైంలో జరిగింది, ఎప్పుడు జరిగింది అని. దీనికి ఏం ప్రిపోజిషన్స్ వస్తాయంటే ఆఫ్టర్, డ్యూరింగ్, దీని తర్వాత బిఫోర్, ఆఫ్టర్, డ్యూరింగ్, బిఫోర్, సిన్స్, ఫర్, ఆన్, అంటిల్, అన్లెస్, ఇవన్నీ వస్తాయి. ఓకేనా, టైంని చూపిస్తాయి. ఓకేనా, దే ఆన్సర్ టైం, ఆన్సర్ని చెబితే. లేదా ఇంకా ఏం చూపించారు సార్, దే ఆన్సర్ మేనర్. దే ఆన్సర్ మేనర్ అంటే ఎలాగ జరుగుతోంది, ఎలాగా జరుగుతోంది, ఎలాగా జరుగుతోంది. ఓకేనా, ఇక్కడ విత్, లైక్, ఫర్, ఆఫ్ రాసుకుంటూ ఉండండి నాతో పాటు. దీని తర్వాత ఇంకా ఏం చూపిస్తాయంటే ఎప్పుడు లేదా ఎక్కడ జరిగింది, వేర్. ఇప్పుడు మనం చూసాం కదా, ల్యాప్టాప్ ఎక్కడ ఉందంటే ఆన్, టేబుల్ పైన ఉంది. ఓకేనా, అబౌవ్, బిట్వీన్, ఇంకా ఏమొస్తుంది, ఇన్, ఆన్, అండర్, ఓవర్, త్రూ. ఇవి వీటి యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్. మనం ఏంటంటే ఒక్కో దాన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏం చేద్దామంటే వేర్ గురించి మాట్లాడతాం. ఓకేనా, ద పొజిషన్, ఎక్కడ, ద పొజిషన్ ఆఫ్ సంథింగ్. వేర్ ఎక్కడ అంటే వేర్, ద పొజిషన్ ఆఫ్ సంథింగ్. ఎస్టీజీ అంటే సంథింగ్, ఎస్టీహెచ్ ఆర్ ఎస్టీజీ ఏదైనా రాయొచ్చు మనం. ఓకేనా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్, దీని యొక్క 2 ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే మనము, హర్ ఫీట్ వర్ అండర్ ద చైర్. అంటే
ఆమె యొక్క కాళ్ళు ఎక్కడ ఉన్నాయి, చైర్ కింద ఉన్నాయి. ఓకేనా, ఇది ఎక్కడ ఉన్నాయని చూపిస్తుంది. ఓకేనా, వేర్ అంటే ద పొజిషన్ ఆఫ్ సంథింగ్. నెక్స్ట్ ఇంకా ఏం చూపించవచ్చు, ద డాగ్ క్రాల్డ్, ద డాగ్ క్రాల్డ్ బిట్వీన్ అస్, ద డాగ్ క్రాల్డ్ బిట్వీన్ అస్ అంటే డాగ్ ఏం చేసింది, మా మధ్యలోంచి పాక్కుంటూ వెళ్ళింది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ సెంటెన్సెస్ లో ఓకేనా ఎస్టీజీ అంటే సంథింగ్ అండి, సంథింగ్ 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 ఓకేనా, ఇది షార్ట్ ఫామ్ ఎస్టీజీ ఎస్టీహెచ్ రాస్తుంటారు అలాగా. ఓకేనా, హర్ ఫీట్ వర్ అండర్ ద చైర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏవైతే ప్రిపోజిషన్స్ ఉన్నాయో వాటిని తీసేద్దాం. ఒకవేళ వాటిని తీసేసి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ అండర్ ఈ బిట్వీన్ లేకపోతే ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు హర్ ఫీట్ వర్ ద చైర్, హర్ ఫీట్ వర్ ద చైర్ అంటే ఇక్కడ ఏం సెన్స్ వస్తుంది, హర్ ఫీట్ వర్ ద చైర్ అంటే ఆమె కాళ్ళే చైర్ అంట, అంతే కదా, ఆమె కాళ్ళు చైర్ అంటున్నాడు అంటే సెన్స్ వస్తుందా, రావడం లేదు. దాని తర్వాత ద డాగ్ క్రాల్డ్ అస్, ద డాగ్ క్రాల్డ్ అస్ అంటే డాగ్ ఏం చేసింది, పాకింది, ఎక్కడ తెలియదు. అజ్ అంటే ఒక సెన్స్ రావడం లేదు. అంటే ఇవి ఏం చేస్తాయంటే ఒక ఈ నౌన్ కి ముందున్న నౌన్ కి మధ్య రిలేషన్ ని చూపిస్తాయి ఇలాగా. అందుకే ప్రిపోజిషన్స్ అనేవి ఇంపార్టెంట్, దాంతో పాటు చాలా కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఓకేనా, నెక్స్ట్కి వెళ్దాం. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడదామంటే టైం గురించి మాట్లాడదాం. టైం, దాని తర్వాత మేనర్, దీని తర్వాత ఒక్కొక్క ప్రిపోజిషన్ పైన డిస్కషన్ అనేది చూద్దాం. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటంటే ద టైమ్ వెన్ సంథింగ్ హ్యాపెండ్, ద టైమ్ వెన్ సంథింగ్ హ్యాపెండ్, ద టైమ్ వెన్ సంథింగ్ హ్యాపెండ్ అంటే ఎప్పుడు జరిగింది, టైంని చూపించడానికి. ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది చూద్దాం చిన్నగా. దే అరైవ్డ్ ఆన్ సండే, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, దే అరైవ్డ్ ఆన్ సండే, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, సండే రోజు వచ్చారు. టైంని చూపిస్తుంది. ఇంకా ద క్లాస్ స్టార్ట్స్ at 9 AM, the class starts at 9 AM. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పచ్చు, షార్ట్లీ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్, షార్ట్లీ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ కామా they moved to US. Shortly after their marriage they moved to US. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు, వాళ్ళు యుఎస్కి వెళ్ళారు. ఓకేనా, ఎక్కడికి వెళ్ళారు, యుఎస్కి వెళ్ళారు. దీని తర్వాత ఎప్పుడు వెళ్ళారు, ఏ టైంలో వెళ్ళారంటే వాళ్ళ మ్యారేజ్ తర్వాత. ఓకేనా, వాళ్ళ మ్యారేజ్ తర్వాత. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఏం మిగిలింది మనకు, అడ్వర్బ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ సంథింగ్ అయిపోయింది, వేర్ గురించి మాట్లాడటం, టైం గురించి మాట్లాడడం. ఇప్పుడు మేనర్ గురించి మాట్లాడాలి. మేనర్ అంటే ద వే ఇన్ విచ్ సంథింగ్ ఇస్ డన్, ద వే ఇన్ విచ్ సంథింగ్ ఈస్ డన్. ఎస్టీజీ అంటే సంథింగ్. ఓకేనా, ద వే ఇన్ విచ్ సంథింగ్ ఈస్ డన్ అంటే ఎలా జరుగుతుంది, దాని గురించి మాట్లాడితే ఇది వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది, వి వెంట్ బై ట్రైన్, ఎలా వెళ్ళాం, ట్రైన్ ద్వారా వెళ్ళాం. వి వెంట్ బై ట్రైన్ లేదా బై బస్, ఆన్ ఫుట్ అలా వస్తుంది. నెక్స్ట్ హీ వెంట్ టు స్కూల్, హీ వెంట్ టు స్కూల్ ఆన్ ఫుట్. ఫుట్ వచ్చినప్పుడు ఆన్ యూస్ చేస్తామండి, అది గుర్తుపెట్టుకోండి, బై ఫుట్ కాదు, ఆన్ ఫుట్. నెక్స్ట్ దీని తర్వాత దే స్టేర్డ్ అట్ ఈచ్ అదర్ వితౌట్ స్పీకింగ్, దే స్టేర్డ్ అట్ ఈచ్ అదర్, దే స్టేర్డ్ అట్ ఈచ్ అదర్ వితౌట్ స్పీకింగ్ అంటే
వాళ్ళిద్దరూ మాట్లాడకుండా ఒకరినొకరు గుర్రుమంటూ చూసుకున్నారు. అంటే కోపంగానో ఎలా చూసారో తెలియదు. ఓకేనా. దే స్టేడ్ అట్ ఈచ్ అదర్ వితౌట్ స్పీకింగ్. ఓకేనా, మాట్లాడకుండా చూసారు. ఓకేనా, ఎలా చూసారంటే ఈచ్ అదర్. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడాం ఏంటి, సంథింగ్ అంటే టైం గురించి, మేనర్ గురించి, ఎక్కడ వేర్ జరుగుతుంది అనేది గురించి మాట్లాడాం. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క ప్రిపోజిషన్ తీసుకుందాం, దాని యొక్క ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఓకేనా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసుకోండి తొందరగా. దీని తర్వాత నెక్స్ట్ మనం ఏంటంటే ఒక్కొక్క ప్రిపోజిషన్ ని తీసుకుందాం, దాని యొక్క యూసేజ్ అనేది చూద్దాం. ప్రిపోజిషన్ అండ్ ఇట్స్ యూసేజ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ రైట్, ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిపోజిషన్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇన్ ఇంటూ. ఇన్ ఇంటూ, వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఇవి ఎప్పుడెప్పుడు అనేది యూజ్ చేస్తాం. ఇన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇంటూ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే చూడండి. రైట్, ఇన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆల్రెడీ ఇన్సైడ్ సంథింగ్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బౌండరీ అనేది ఉంది, ఇలాగా ఒక బౌండరీ అనేది ఉంది, ఆ బౌండరీ లోపల ఎవరైనా ఉంటే అది ఇన్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎక్కడ ఉన్నారు, ఒక రూమ్ లో ఉన్నారు, ఆ రూమ్ కి బౌండరీ ఉందా, బౌండరీ ఉంది అంటే మీరు ఏమని చెప్పొచ్చు, యు ఆర్ ఇన్ అ రూమ్. ఓకేనా, ఆ రూమ్ లో మీరు ఉన్నారు, యు ఆర్ ఇన్ అ రూమ్. ఓకేనా, అలాగా బౌండరీ ఆల్రెడీ ఇన్సైడ్ సంథింగ్, ఆల్రెడీ ఇన్సైడ్ సంథింగ్. ఓకేనా, ఏదైనా ఒక బౌండరీ, సంథింగ్ విచ్ హ్యాస్ బౌండరీ అని గుర్తుపెట్టుకోండి. సంథింగ్ విచ్ హ్యాస్ బౌండరీ ఉంది, ఆ దాని లోపల ఉన్నారు. ఓకేనా, మీరు ఎక్కడ ఉన్నారు, రూమ్ లో ఉన్నారు. దీని తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ఇంటూ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇది మీ రూమ్ యొక్క డోర్, మీరేమో ఇక్కడ ఉన్నారు, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, రూమ్ కి ఇలా లోపలికి వెళ్తున్నారు. ఓకేనా, రూమ్ లోపల లేరు మీరు, ఇప్పుడు ఏంటి మీరు రూమ్ లోపల లేరు, రూమ్ లోపలికి వెళ్తున్నారు. ఓకేనా, రూమ్ లోపలికి వెళ్తున్నారు అంటే ఇక్కడ ఏంటి, మూవ్మెంట్ అనేది జరుగుతుంది, మూవ్మెంట్. ఓకేనా, మూవ్మెంట్ ఎప్పుడైనా కూడా మూవ్మెంట్ అనేది ఉంటే ఇంటూ వస్తుంది. ఆల్రెడీ మీరు లోపల ఉన్నారు, ఆల్రెడీ మీరు ఎక్కడ ఉన్నారు, లోపల ఉన్నారు అంటే ఇన్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏమొస్తుంది, మూవ్మెంట్ ఆఫ్ బాడీ, అండ్ ఎంటర్ సంథింగ్. మూవ్మెంట్ ఆఫ్ బాడీ అండ్ ఎంటర్ సంథింగ్ అంటే సంథింగ్ లోపలికి ఏదో ఒక చోట ఎంటర్ అవ్వడం. వీటికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ చూద్దాం. రామ్ వాక్డ్ ఓకేనా, రామ్ వాక్డ్ into the elevator. దాని తర్వాత రామ్ ఈజ్ into the hall, HALL, హాల్. రైట్, ఇక్కడ చూడండి, రాముడు వాక్ into the elevator, రామ్ ఈజ్ into the హాల్. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమొస్తుంది, సెకండ్ వన్ ఏమొస్తుంది, రిప్లై ఇవ్వండి. ఫస్ట్ వన్ కి ఆన్సర్ ఏమొస్తుంది, సెకండ్ వన్ కి ఆన్సర్ ఏమొస్తుంది, రెండు ఒకేసారి ఇవ్వండి. ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి ఏమొస్తుంది, ఓకేనా. రైట్, ఇక్కడ చూడండి, రైట్, అందరు ఆన్సర్స్ ఇస్తున్నారు. రైట్, అంతే అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే రామ్ వాక్డ్, ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రామ్ అనే అతను స్టాటిక్ గా లేడు, ఎంటర్ అవుతున్నాడు అంటే నడుస్తున్నాడు, అంటే ఇక్కడ మూవ్మెంట్ అనేది ఉంది, మూవ్మెంట్ ఉంది కాబట్టి ఇంటూ, రామ్ వాక్డ్ into the elevator. దాని తర్వాత రామ్ ఈజ్ ఇన్ ద హాల్, ఇక్కడ మూవ్మెంట్ లేదు, ఆల్రెడీ హాల్ అనే ఒక బౌండరీ ఉంది, ఆ బౌండరీ లోపల ఎవరున్నారంటే రామ్ ఉన్నాడు, ఈజ్ ఇన్ ద హాల్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. నెక్స్ట్ షీ వాక్డ్ ఎంటర్, దీని తర్వాత షీ వాక్డ్ in/into
into the room. దాని తర్వాత నెక్స్ట్ she entered in slash into the room. ఓకేనా? ఇక్కడ రెండిట్లో ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏమేమి వస్తుంది? ఇన్ వస్తుందా, ఇంటూ వస్తుందా? ఫస్ట్ వన్ సెకండ్ వన్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వన్, ఇక్కడ సెకండ్ వన్. ఇప్పుడు ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఆన్సర్స్ ఏమొస్తాయి? She walked in slash into the room. She entered in slash into the room. ఏమొస్తుంది? ఫస్ట్ వన్ సెకండ్ వన్. She walked in slash into the room. She entered in slash into the room. In slash into ఇక్కడ బోత్ ఆన్సర్స్ చెప్తున్నారు చాలా మంది. రెండు ఆన్సర్స్ ఇస్తున్నారు. చూద్దాం. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ షీ వాక్డ్ ఇన్ స్లాష్ ఇంటూ ద రూమ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? మూమెంట్ ఉంది కాబట్టి ఇంటూ తీసుకుంటాం. రైట్. దీని తర్వాత ఇక్కడ సెకండ్ వన్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, షీ ఎంటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ కి మీనింగ్ అంటే ఏంటండి? ఎంటర్ కి మీనింగ్ అంటే ఏంటి? వెళ్ళడం, లోపలికి వెళ్ళడం, అంతే కదా? ఎంటర్ అంటే లోపలికి వెళ్ళడం. మళ్ళీ ఇన్ ఇంటూ ఎందుకు అవసరం ఉందా? అవసరం ఉందా? ఇవి రెండు అవసరం లేదు. ఇక్కడ ఏం అవసరం లేదు. షీ ఎంటర్డ్ ద రూమ్ అంతే. షీ ఎంటర్డ్ ద రూమ్. మనకి ఎగ్జామ్ లో ఏం ఇస్తాడంటే షీ ఎంటర్డ్ ఇంటూ ద రూమ్ అని ఇస్తాడు. ఏమని ఇస్తాడు ఎగ్జామ్ లో? షీ ఎంటర్డ్ ఇంటూ ద రూమ్. ఎగ్జామినర్ ఫేవరెట్ ఎర్రర్ ఇది. ఇక్కడ ఏం ఎర్రర్ ఉందంటే ఇక్కడ ఇంటూ అనేది తప్పు, ఎంటర్ ఒకటే చాలు. ఎందుకంటే ఎంటర్ అనేది ఆల్రెడీ చూపిస్తుంది. ఓకేనా? షీ ఎంటర్డ్ ఇంటూ ద రూమ్. దీని నుంచి చాలా మంది ఏం చెప్తారంటే ఎప్పుడు ఎంటర్ వచ్చినా కూడా ఇంటూ రాకూడదు అంటారు, అంతే కదా? ఇక్కడ నుంచి నేను ఒక డిరెక్షన్ తీసుకోవచ్చు. ఏమని? ఎప్పుడు ఎంటర్ వచ్చినా కూడా ఇంటూ అనేది తీసుకోకూడదు. కానీ ఇది కూడా తప్పే. ఎంటర్ వచ్చినప్పుడు ఇంటూ కూడా వస్తుంది. అది ఎటువంటి సందర్భాల్లో వస్తుందో చూద్దాం. ఇప్పుడు చూస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ entered into an agreement. ఓకేనా? ఇక్కడ ఎంతో మంది ఒక కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ ఎంటర్ ఇంటూ అనేది కరెక్ట్. ఇక్కడ ఎంటర్డ్ ఇంటూ లేదా ఎంటర్డ్ ఇంటూ అనేది కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే వాళ్ళు ఫిజికల్ గా ఏం మూవ్మెంట్ చేయడం లేదు. వాళ్ళు ఇక్కడ చూస్తే షీ ఎంటర్డ్ ఇంటూ ద రూమ్. ఇక్కడ ఏంటి? ఫిజికల్ గా మూవ్మెంట్ జరుగుతోంది. ఇక్కడ ఫిజికల్ లేదు. ఓకేనా? ఒక అగ్రిమెంట్ చేయడము అలా జరుగుతుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఫిజికల్ మూవ్మెంట్స్ ఉన్నప్పుడు ఎంటర్ తో పాటు ఇంటూ రాదు. ఫిజికల్ ఉన్నప్పుడు ఎంటర్ తో పాటు ఇంటూ రాదు, మూవ్మెంట్ కనుక ఉంటాయి. ఇక్కడ వేరే ఒక అగ్రిమెంట్ లోనో ఏదో ఒక ఒప్పందమో ఏదో ఒక డిస్క్లోజర్ జరుగుతూ ఉంటే అప్పుడు ఎంటర్ ఇంటూ అనేది వస్తుంది. ఓకేనా? ఎంటర్ ఇంటూ అనేది వస్తుంది. రాని కేసు చెప్పాను, వచ్చే కేసు కూడా చెప్పాను. ఇది ఎక్సెప్షనల్ కేసు. ఇది కూడా అప్పుడప్పుడు ఎగ్జామ్ లో ఇస్తుంటాడు. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే ఇంకొక చిన్నది ఉంది ఇంటూలో. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం ఇంటూలో కొంచెం ఒక చిన్నది ఉంది, అది చెప్పేసి ఇన్ ఇంటూ అనేది క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇంటూ అనేది ఎప్పుడు యూజ్ చేయొచ్చు? ఇంటూ అనేది ఇంకో చోట ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ట్రాన్స్ఫర్మేషన్ కోసం. సార్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి సార్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. రైట్, ఇక్కడ చూడండి, మిల్క్ టర్న్స్ ఇంటూ కర్డ్. అంటే మిల్క్ అనేది ఏమవుతుంది? ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? పెరుగుగా. అంటే పాలు అనేది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి? పెరుగుగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. అలాగే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏదో ఒక హిందీలో ఒక సెంటెన్స్ చెప్పడం ఏదో జరిగింది, అప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ ఏమడుగుతాడు? ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్.
ఇంగ్లీష్ అంటే దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయి. అంటే ఏదైనా ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నప్పుడు ఇంటూ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా, ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్. ఓకేనా, ఇది మన ఇన్ అండ్ ఇంటూ యొక్క ప్రిపోజిషన్, దీని యొక్క యూసేజెస్. ఓకేనా, ఇన్ ఇంటూ ప్రిపోజిషన్ అనేది అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఇక సెకండ్ ప్రిపోజిషన్ చూద్దాం. సెకండ్ ప్రిపోజిషన్ ఏంటి అంటే బిసైడ్ స్లాష్ బిసైడ్స్. అర్థమైంది కదా, ఇన్ ఇంటూ అనేది అర్థమైంది కదా. ఒకసారి రిప్లై ఇవ్వండి. బిసైడ్ స్లాష్ బిసైడ్స్, బిసైడ్ స్లాష్ బిసైడ్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? బిసైడ్ బిసైడ్స్. ఓకే ఓకే అండి, రైట్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిసైడ్ కి అర్థం అంటే పక్కన. ఫస్ట్ బిసైడ్ కి అర్థం అంటే పక్కన, అంటే బి ప్లస్ సైడ్ అంటే పక్కన ఉండడం, బి ప్లస్ సైడ్. ఓకేనా, పక్కన ఉండడం. దాని తర్వాత బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, దాంతో పాటుగా, ఇన్ అడిషన్ టు. ఓకేనా, బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు. ఇప్పుడు ఫర్ సపోజ్ వీటికి ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను చెప్తాను ఏమని, లైవ్ ఎగ్జాంపుల్ ఏ తీసుకుందాం. ఫర్ సపోజ్ నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, నా పక్కన ఏముందంటే ఫర్ సపోజ్ ఒక కూలర్ ఉంది అనుకుందాం. ఓకేనా, దేర్ ఈజ్ అ కూలర్ బిసైడా బిసైడ్సా, బిసైడా బిసైడ్సా, బిసైడ్ మీ. ఎందుకు, పక్కన ఉంది కాబట్టి. దేర్ ఈజ్ అ కూలర్ బిసైడ్ మీ. అలా కాకుండా నేనేం చెప్పొచ్చు ఇంకా, ఐ హ్యావ్ an AC besides cooler. బిసైడ్స్ కూలర్ అంటే నా దగ్గర ఏముంది, ఒక ఏసీ ఉంది, దాంతో పాటు ఒక కూలర్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ సెంటెన్స్ అనేది కొంచెము అంత స్ట్రక్చర్ బాగాలేదు, ఊరికే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను మీకు. అడిషన్, ఇన్ అడిషన్ టు ఎలా యూజ్ చేయొచ్చు అనేది. ఓకేనా, ఇన్ ఐ హ్యావ్ అన్ ఏసీ బిసైడ్స్ కూలర్, కూలర్ తో పాటు నా దగ్గర ఇంకా ఏసీ కూడా ఉంది, లేదా ఏసీతో పాటు ఇంకా అడిషనల్ టు ఇన్ అడిషన్ టు ఏసీ నా దగ్గర కూలర్ కూడా ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం వీటిపైన. ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్, I am feeling tired, TIERD, tired, comma, beside slash besides I do not have enough money. I do not have enough money. I do not have enough money. So next, who else was at the party? Who else was at the party? Who else was at the party? Beside slash besides, beside slash besides you and Ravi. You and Ravi. ఇప్పుడు ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏం ఆన్సర్స్ వస్తాయి, రిప్లై ఇవ్వండి. ఫస్ట్ వన్ సెకండ్ వన్, ఐ ఆమ్ ఫీలింగ్ టైర్డ్ బిసైడ్ స్లాష్ బిసైడ్స్ ఐ డు నాట్ హ్యావ్ ఎనఫ్ మనీ. ఓకేనా, హూ ఎల్స్ వాజ్ అట్ ద పార్టీ బిసైడ్ స్లాష్ బిసైడ్స్ యూ అండ్ రవి. బిసైడ్ స్లాష్ బిసైడ్స్ యూ అండ్ రవి. బిసైడ్ స్లాష్ బిసైడ్స్ యూ అండ్ రవి. జాగ్రత్తగా చూడండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. I am feeling tired beside slash besides I do not have enough money. Who else was at the party beside slash besides you and Ravi. You and Ravi. రైట్, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం దీనికి. రైట్, మీరు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ వన్ బిసైడ్, సెకండ్ వన్ బిసైడ్స్ సార్ అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి బిసైడ్స్ కరెక్టే. ఎందుకు, ఐ ఆమ్ ఫీలింగ్ టైర్డ్ బిసైడ్స్ ఇన్ అడిషన్ టు. ఓకేనా, నేను అలిసిపోయి ఉన్నాను, దాంతో పాటు నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇన్ అడిషన్ టు నా దగ్గర డబ్బులు కూడా లేవు. దీంతో పాటు ఇక్కడ సెకండ్ వన్ కనుక చూస్తే హూ ఎల్స్ వాజ్ అట్ ద పార్టీ
బిసైడ్ స్లాష్ బిసైడ్స్ యూ అండ్ రవి. ఇక్కడ ఏంటంటే రెండు వస్తాయి. ఓకేనా, రెండు వస్తాయి. ఎందుకు వస్తాయి సార్ రెండు అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ బిసైడ్ అనేది తీసుకుందాం. హూ ఎల్స్ వాజ్ అట్ ద పార్టీ బిసైడ్ యూ అండ్ రవి అంటే నువ్వు రవి మీ ఇద్దరి పక్కన ఎవరున్నారు. ఓకేనా, అది అడుగుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఫస్ట్ వన్ అయితే, రవి అండ్ నీ పక్కన ఎవరెవరు ఉన్నారు పార్టీలో, ఇది అడుగుతున్నాం. దాంతోపాటు ఇది సెకండ్ వన్ కనుక తీసుకుంటే, బిసైడ్స్ కనుక తీసుకుంటే నువ్వు రవి దాంతోపాటు ఇంకా ఎంతమంది ఉన్నారు పార్టీలో. ఇక్కడేమో పక్కన మీ పక్కన ఎంతమంది ఉన్నారు అనేది అడుగుతున్నాం. సెకండ్ వన్ ఏంటి, బిసైడ్స్ అంటే నువ్వు రవి కాకుండా ఇంకా ఎంతమంది, ఇన్ అడిషన్ టు యూ అండ్ రవి ఎంతమంది ఉన్నారు పార్టీలో. ఇక్కడ రెండు వస్తాయి, రెండు సెన్స్ ఇస్తున్నాయి. ఓకేనా, రెండు సెన్స్ ఇస్తాయి. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ బిసైడ్స్ అనేవి అయిపోయింది. ఓకేనా, ఇంకా కుదిరితే ఎగ్జాంపుల్స్ అనేవి అవసరం లేదు, నాకు తెలిసి క్లియర్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఇక థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏంటి అంటే ఆన్, ఓవర్, అబవ్. ఆన్, ఓవర్, అబవ్ చూడ్డానికి ఏమో మూడు ఒకేలాగా ఉంటాయి, కానీ మూడిటికి మధ్య ఒక చిన్న డిఫరెన్స్ అనేది ఉంది. అదేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ అంటే ఏంటి. ఓకేనా, ఆన్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక టేబుల్ అనేది ఉంది, ఇలాగా ఒక టేబుల్ అనేది ఇలా ఉంది, దానిపైన ఒక ఫ్లవర్ వాజ్ అనేది ఉంది ఇలాగా. ఓకేనా, టేబుల్ ఉంది, టేబుల్ పైన ఫ్లవర్ వాజ్ అనేది ఇలా ఉంది, ఇలా ఒక ఫ్లవర్ వాజ్ ఉంది. ఇప్పుడు ఏమని చెప్తాం, ద ఫ్లవర్ వాజ్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఓకేనా, ద ఫ్లవర్ వాజ్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే దీనికి అర్థం ఏంటి, ఒక సర్ఫేస్ ఉంది, టేబుల్ అనే సర్ఫేస్ ఉంది, ఆ సర్ఫేస్ ని ఇది పూర్తిగా కవర్ చేయడం లేదు, అంటే ఈ సర్ఫేస్ పైన ఏదో కొంచెం పోర్షన్ అనేది ఉంది. ఓకేనా, కొంచెం పోర్షన్ అనేది ఉంది, అండ్ వీటి మధ్య కాంటాక్ట్ అనేది ఉంది. ఓకేనా, కిందున్న సర్ఫేస్ కి ఈ ఫ్లవర్ వాజ్ కి మధ్య ఒక కాంటాక్ట్ అంటే రెండు కలుస్తున్నాయి, ఒక కాంటాక్ట్ అనేది ఉంది. ఓకేనా, ఇలా చెప్తాం. ఓకేనా, ఇది పూర్తిగా కవర్ కావడం లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ దీనికి డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే, కవరింగ్ సంథింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ సర్ఫేస్ కవరింగ్ సంథింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ సర్ఫేస్. ఓకేనా, ఒక సర్ఫేస్ లో కొంచెం భాగాన్ని కవర్ చేస్తే, ఇట్ యూజువలీ టచెస్ ద సర్ఫేస్. ఇట్ యూజువలీ టచెస్ ద సర్ఫేస్. సార్ ఒకవేళ టచ్ కాకుంటే ఎలా యూజ్ చేస్తాం సార్ అంటే, ఇంకా ఉంది, ఇంకా ఆన్, ఓవర్, అబోవ్ ఇంకా ఉన్నాయి కదా, డిస్కస్ చేద్దాం వీటిపైన. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేద్దాం, ద ల్యాప్టాప్ ఈజ్ ఆన్ ద టేబుల్ అని చెప్పేసి, అది తీసుకోవచ్చు ఇక్కడ. ఇంకా ఏం చెప్పొచ్చు, ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే క్యాట్ ఎక్కడ ఉంది, టేబుల్ పైన ఉంది. ఇది ఏం చేస్తుంది, టేబుల్ అనే మొత్తం సర్ఫేస్ లో కొంచెం భాగంనే కవర్ చేస్తుంది. ఓకేనా, ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఓకేనా, మోస్ట్ పీపుల్ put butter on their toast. అంటే వాళ్ళ యొక్క బ్రెడ్ పైన బటర్ అనేది అప్లై చేస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ బ్రెడ్ అనేది ఇలా సర్ఫేస్ ఉంది అనుకోండి, దానిపైన బటర్ అనేది ఇలా అప్లై చేస్తాం. టోటల్ గా 100% అప్లై చేయలేం. ఓకేనా సార్, నేను చేస్తాను సార్ అంటే, ఏమో మీకు ఆ టాలెంట్ ఉంది, ఆ స్కిల్స్ ఉన్నాయేమో తెలీదు. నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అయితే టోటల్ గా 100% అప్లై చేయరు. ఓకేనా, ఇలాగా. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పొచ్చు, ఐ వేర్ అ రింగ్ ఆన్ మై రింగ్ ఫింగర్. ఓకేనా, ఐ వేర్ ఎ రింగ్ ఆన్ మై రింగ్ ఫింగర్ అంటే నేను ఒక రింగ్ అనేది వేసుకుంటాను. ఎక్కడ వేసుకుంటానంటే నా రింగ్ ఫింగర్ పైన. అంటే మీ రింగ్ ఫింగర్ అనేది ఒక పెద్ద ఫింగర్. ఓకేనా, అంటే ఒక ఎక్కువ సర్ఫేస్ ఉండే ఏరియా, దానిపైన కొంచెం సర్ఫేస్ అనేది ఈ రింగ్ అనేది కవర్ చేస్తుంది, కొంచెం సంథింగ్ కవర్ చేస్తుంది. కాబట్టి ఐ వేర్ ఎ రింగ్ ఆన్ మై రింగ్ ఫింగర్, ఇలాగ మనం చెప్పొచ్చు. ఓకేనా, అలాగే ఏం చెప్పొచ్చు, హీ ప్యాటెడ్ మీ ఆన్ ద షోల్డర్. ఓకేనా, హీ ప్యాటెడ్ మీ on the shoulder.
అంటే అతను ఏం చేశాడు, నా షోల్డర్ పైన తట్టాడు. ఓకేనా, ఆన్ ద షోల్డర్. షోల్డర్ అనేది ఒక పెద్ద సర్ఫేస్, దానిపైన ఒక చిన్న చోట అని అతను ఏం చేశాడు, ఇది చేశాడు. ఓకేనా, ఇప్పుడు ఆన్ అనేది ఇలాగ ఇలా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటి, ఆన్ అయిపోయిన తర్వాత ఓవర్. ఆన్ అయిపోయిన తర్వాత ఏంటి, ఓవర్. ఓవర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు అదే ఒకటి చూడండి, ఇప్పుడు ఏదైతే మాట్లాడామో అదే టేబుల్ ఉంది. ఓకేనా, అదే టేబుల్ ఉంది. ఇప్పుడు ఏం చేసామంటే ఒక బెడ్షీట్ లేదా ఈ టేబుల్ మొత్తాన్ని ఇలా కవర్ చేసేసాం. ఓకేనా, టేబుల్ మొత్తాన్ని ఇలా కవర్ చేసేసాం అంటే దీనిపైన బెడ్షీట్ వేసేసాం. ఓకేనా, అప్పుడు ఏం చెప్పొచ్చు, ద బెడ్షీట్ ఈజ్ ఓవర్ ద టేబుల్. ఓకేనా, ద బెడ్షీట్ ఈజ్ ఓవర్ ద టేబుల్ అంటే ఏదైనా ఒక సర్ఫేస్ ఉంది, ఆ సర్ఫేస్ ని ఇది టోటలీ కవర్ చేసేస్తే, ఓకేనా, టోటల్ గా కవర్ చేసేస్తే దాన్ని ఏమంటాం, అప్పుడు ఓవర్ యూస్ చేస్తాం. ఓకేనా, ఒక ఓవర్ అనేది అలా యూస్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ కనుక రాసుకుంటే ఏమొస్తుంది, ఏం రాయొచ్చు అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ, కవరింగ్ ఫుల్ ఆర్ ఆన్ టాప్ ఆఫ్ సంథింగ్. ఆన్ టాప్ ఆఫ్ సంథింగ్. నేను చెప్పే రూల్స్ అన్ని జనరలీ అప్లై అవుతాయి. వీటికి ఎక్కడో చోట ఏదో ఒక చోటు ఎక్సెప్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, ప్రతిసారి నేను చెప్పిందే ఉండాలని లేదు, ఎక్కడో చోట ఒక ఎక్సెప్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, నేను చెప్పేది ఏంటంటే జనరలీ ఒక 80 to 90% ఆఫ్ ద కేసెస్ లో ఇలా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఓవర్ కనుక చూస్తే ఏం చెప్పొచ్చు, లే ద బెడ్షీట్ ఓవర్ హర్ లెగ్స్. అంటే ఏసీ ఆన్ చేశారేమో, బాగా చలిగా ఉంది, మమ్మీ చెప్తుంది వాడి కాళ్ళ పైన బెడ్షీట్ పరచు. ఓకేనా, లే ద బెడ్షీట్ ఓవర్ హర్ లెగ్స్ అంటే ఈ లెగ్స్ అనేవి ఏమైపోతాయి, బెడ్షీట్ మొత్తం అది లెగ్స్ ని కవర్ చేసేస్తుంది. ఓకేనా, దాని తర్వాత ఇంకా ఏం చెప్పొచ్చు, ద బెడ్షీట్ వాజ్ స్ప్రెడ్ ఓవర్ ద మ్యాట్రెస్. ద bedsheet was spread over the mattress. MATTERESS mattress అంటే మ్యాట్రెస్ పైన మొత్తం ఈ బెడ్షీట్ అనేది పరిచేసాం. ఓకేనా, దాని తర్వాత ఇంకా ఏం చెప్పొచ్చు, కొన్ని సార్లు ఇది ఓవర్ అనేది వేరే విధంగా కూడా యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేస్తారంటే మూవ్మెంట్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఎలా సార్, మూవ్మెంట్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్ ని ఎలా యూజ్ చేస్తామంటే, వి ఫ్లూ పైనుంచే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఒక తాజ్ మహల్ అనుకుందాం, నిజంగా కాదు అబద్ధంగా అనుకోండి. ఓకేనా, ఇది తాజ్ మహల్, దీనిపై నుంచి మీరు ఫ్లైట్ వేసుకొని ఇలా వెళ్ళారు. ఓకేనా, ఇది పైన మీరు ఫ్లైట్ వేసుకొని ఇలా వెళ్ళారు. ఇప్పుడు ఏం చెప్పొచ్చు, వి ఫ్లూ ఓవర్ ద తాజ్ మహల్. ఓకేనా, ఇలా కూడా కొన్నిసార్లు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేశారు మీరు, ఇది క్రాస్ చేశారు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ, దీనిపై నుంచి క్రాస్ చేశారు. ఇక్కడ ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఉందా, లేదు, లేకపోయినా కొన్నిసార్లు ఇలా వస్తాయి, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ సెషన్ అనేది ఇక్కడతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సెషన్ అనేది లాగిన్ అవ్వండి, అప్పుడు అబోవ్ గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఓకే, ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్. ఇది కూడా మంచి ఎగ్జాంపుల్. ఓకేనా, ఇక్కడ నుంచి ఇది ఒక వాల్ నుంచి ఇలాగా జంప్ చేసింది క్యాట్. ఓకేనా, ఆన్ ద వాల్ అంటే ఎగ్జాక్ట్ గా ఈ గోడ